హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. 15 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మహాభారతం 16వ ఎపిసోడ్లోకి వచ్చేసాం కదా. అయితే 15వ ఎపిసోడ్లో మనం దుశ్శల వివాహము ఎవరితో నిర్ణయించారు, దుర్యోధనుడి అహంకారము, కుట్ర చూసాం కదా. అయితే పాండవులను వారణావర్తం ఎలా పంపారు కూడా ఆలోచన మొదలైపోయింది. శకుని ఒక కుట్ర చేశాడు, అది చెప్తూ ఉన్నాడు దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి. నాగిని స్వభావము తెలిసిన వాడే బోర ఊది నాగిని చేత నాట్యం చేయిస్తాడు దుశ్శాసన. అలాగే మనము ఎలా వాళ్ళని వారణావర్తం పంపించాలి అనే ఆలోచన నాకు మొదలు పెట్టేశాను. ఆలోచనే కాదు, ఆచరణలో కూడా పెట్టేశాను. కుంతీదేవిని కానీ మనం ఆలోచనలో ప్రేరేపించినట్లయితే పిల్లలు వాళ్ళని తీసుకొని వెళ్తుంది. మన చేతికి మట్టి అంటకుండా చేయాలి ఏదైనా అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. దుర్యోధనుడు సంతోషపడుతూ ఉంటాడు మేనమామ చెప్పే మాటలకు విని. ఏం చేస్తున్నాడు మా మేనమామ అని చెప్పేసి. అయితే కుంతీదేవి దగ్గరికి ఒక పురోచనుడు అనే అతన్ని పంపిస్తాడన్నమాట. పురోచనుడు ఎవరంటే ఇల్లులు కడతారు కదా, బిల్డర్స్. ఆ కాలంలో పురోచనుడు అనేవాళ్ళు పురోచనుడిని పంపిస్తాడు. ఈ పురోచనుడు ఎందుకు అంటే ఆమెకి వెళ్ళి కుంతీదేవికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అమ్మా, పాండురాజు మా వారణావర్తంకి అప్పట్లో వచ్చేవారు. కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసంలో మా వారణావర్తంలో పాండురాజు చేసినటువంటి పూజల వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. వారణావర్తం అంతా మీరు కానొస్తే చాలా సంతోషిస్తామమ్మా. ఆయన ఆ రోజుల్లో పూజలు చేసి మా వారణావర్తంలో దానాలు అవి ఇస్తుండేవాడు. దానివల్ల మేము చాలా లాభం పొందాము. మీరు మా వారణావర్తానికి వచ్చి కొద్ది రోజులు గడపవలసిందిగా, మా ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. మా వారణావర్తం ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తాడు పురోచనుడు. ఆ మాటలకి కుంతీదేవి కొంచెం సంతోషపడి పాండురాజు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తన భర్త కదా, కొంచెం ఎమోషనల్ అయిపోయి ఎంతగానో సంతోషపడి చెప్తుంది. మాకు పాండురాజుకి మంచి సంబంధాలు ఉండేటివి అని చెప్పగానే కుంతీదేవి కన్నీళ్ళు పెట్టుకొని, కానీ మీరు రావాలి అని పురోచనుడు అడగగానే చెప్తుంది, మీకు ఒక మంచి భవనం నిర్మించి పెడతాను అని కూడా చెప్తాడు. దీనికి కుంతీదేవి చెప్తుంది, ధర్మరాజు ఇప్పుడు యువరాజు అయినాడు కదా, అర్జునుడు కూడా లేడు, గోకులంలో ఉన్నాడు, వాళ్ళ మామగారింటికి మేనమావింటికి వెళ్ళాడు చూడడానికి. నకుల సహదేవులు కూడా రాజ్యాన్ని చూసుకుంటున్నారు. ఒకవేళ మా పుత్రులు రావాలి అనుకుంటే మీకు సందేశం పంపుతాను అని చెప్తుంది. ఇంతలో ధర్మరాజు వచ్చి తన తల్లిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన తండ్రి జ్ఞాపకాలు తలుచుకొని అని చెప్పి చూసి తను అంటాడు, అమ్మ, మనం వారణావర్తం వెళ్దాము అని చెప్తాడు. వారణావర్తం వెళ్దాము అని చెప్తే అడుగుతుంది, ఎందుకు వెళ్ళడం అని అడుగుతుంది. ఎందుకులే నాయనా మనం వెళ్ళడము, ఇప్పుడు అంత అవసరం లేదులే, నేను చెప్తాను అని చెప్పి చెప్తుంది. అయితే ధర్మరాజు అంటాడు, ఆ తల్లి, అమ్మ, కొంతమంది అంతరంగం నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మనం వారణావర్తం వెళ్ళొద్దాము. నాన్నగారు ఏదైతే దానాలు చేశాడో అక్కడ అవన్నీ చేసొద్దాము. మన తమ్ముళ్ళను కూడా రమ్మంటాను. మన తండ్రి జ్ఞాపకాలు నెమరు వేసుకొని వద్దాము. నీవు బాధపడొద్దు, మనం వెళ్దాం అని చెప్పి అంటాడు. పురోచనుడు శకుని కుట్ర జరుగుతూ ఉంటుంది. పురోచనుడికి వెళ్తాడు, శకుని దగ్గరికి వెళ్తాడు, చెప్తాడు, ఇట్లా ధర్మరాజు వారణావర్తం వెళ్ళడానికి నిర్ణయించారు అని చెప్తే ఇంకా వాళ్ళు సంతోషపడిపోయి ఆయనకి చెప్తాడనమాట, నీవు వారణావర్తం వెళ్ళి లక్కతో కూడినటువంటి అగ్ని అంటిస్తే క్షణాల్లో భవనం అంతా తగలబడిపోయేటువంటి ఒక ఇంటిని తయారు చేయాలి అని చెప్పి పురోచనుడికి చెప్తూ ఉంటాడు. పురోచనుడు భయపడతాడు, కానీ శకుని చెప్తాడు, ఈ పని నీవు చేసినట్లయితే నీకు 7 తరాలు తిన్నా తరగని ఆస్తి ఇస్తాను, నీవు ఈ పని చేయవలసిందే అంటాడు. సరే చెప్పగానే పురోచనుడు భయపడి సరే అంటాడు, వెళ్ళిపోతాడు. వారణావర్తం రాకకు నీవు
పాండవులు వారణావర్తం రాకకు స్వాగతం చెప్పడానికి అక్కడ సిద్ధంగా ఉండని చెప్పి పంపించేస్తాడు. ఇంతలో ధర్మరాజు దగ్గరికి విదురుడు వచ్చి అడుగుతాడు, ఎందుకు యువరాజా వారణావర్తం వెళ్ళడానికి నిర్ణయించావంట? ఎందుకు రాజ్యాన్ని వదిలి ఈ టైంలో నువ్వు వెళ్ళటం కరెక్టేనంటావా అని చెప్పి ధర్మరాజును అడుగుతాడు. లేదు పినతండ్రి, దుర్యోధనుడికి మా మీద కోపంగా ఉన్నాడు. వారికి కోపం తగ్గుతుంది. మా తమ్ములు బాధపడకూడదు కదా, వాళ్ళ అంతరంగం తెలుసుకోవాలి. నేను వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా నేను కొంచెం రాజ్యానికి దూరంగా ఉంటే నాకు తెలుస్తుంది. నాకు వాళ్ళు ఇలా ధర్మరాజు పదవిలో ధర్మరాజు నేను అవ్వటం వల్ల కొంచెం బాధపడ్డారు అని చెప్పి ధర్మరాజు చెప్తాడు. చెప్పి వాళ్ళ తమ్ములకి లేఖలు రాసి పంపిస్తాడు ధర్మరాజు. అంటే రాజ్యం కాపలా కాస్తూ ఉన్నారు కదా, రాజ్యానికి వాళ్ళ అన్న యువరాజు అయితే వాళ్ళు శ్రద్ధగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారన్నమాట. వారణావర్తం వెళ్ళాలి అని చెప్పి పంపిస్తాడు. అర్జునుడు గోకులంలో ఉన్నాడు. అర్జునుడికి కూడా ఒక లేఖ పంపిస్తాడు. సుభద్రాదేవి ఆ లేఖను తీసుకొని అర్జునుడి దగ్గరికి వస్తుంది. నీకు ఇట్లా మీకు లేఖ వచ్చింది అని చెప్పగానే లేఖను చదివి మా భ్రాతుడు ఆజ్ఞాపించాడు, నేను ఇప్పుడు బయలుదేరాలి, ప్రయాణానికి సిద్ధమవ్వాలి అంటాడు. అర్జునుడు వెళ్ళవలసిందేనా అని చెప్పి సుభద్ర అడుగుతుంది. లేదు, మా భ్రాత ఆజ్ఞ మేరకు నేను ఇప్పుడు వెళ్ళవలసిందేనని చెప్పి ఆయన బయలుదేరుతాడన్నమాట. నేరుగా వారణావర్తం వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు. ఇది ఇట్లా ఉంటే దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణ సమావేశం అవుతారు. ఏమిటి మీరు ఆలోచించి ఏదో చేస్తున్నారు అని చెప్పి కర్ణుడు అడుగుతాడు. వారణావర్తంలో పాండవుల మరణానికి పథకం వేశాం. పురోచనుడికి ఒక భవనం నిర్మించమని చెప్పాము కర్ణ అని చెప్తాడు. ఎవరు? దుశ్శాసనుడు. చెప్తే ఏమిటది అని చెప్పి అడుగుగా ఆయన చెప్తాడు శకుని, కర్పూరము మేము పాండవులు వారణావర్తం వెళ్తున్నారు కదా, వాళ్ళని అక్కడే మట్టుబెట్టేయాలనుకుంటున్నాము. మేము వాళ్ళకి అక్కడ ఉండేదానికి ఒక భవనము నిర్మిస్తానని చెప్పి పురోచనుడు చెప్పాడు. ఆ భవనం ఎలా ఉండాలి అంటే ఎండుగడ్డి, కర్పూరము, లక్క, పశువుల మాంసము, అన్నీ జ్వలించే పదార్థాలే. జ్వలిస్తే నిప్పు అట్లా ఏదైనా కొంచెం సెగ తగిలినా కూడా జ్వాలలతో రగిలిపోవాలన్నమాట, తగులుకోవాలి. జ్వలించే పదార్థాలోనే నిర్మించాము. ఒక్క నిప్పురవ్వ పడితే చాలు మొత్తం భవనం మొత్తం క్షణాల్లో తగలబడిపోతుంది అని చెప్పి అంటాడు. అది విని కర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతటి కుట్రను ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆయన, ఎందుకు మిత్రమా నీవు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నా సామర్థ్యం మీద మీకు నమ్మకం లేదా ఏంటి? మీ మీద మీకు నమ్మకం లేదా? మీ పూర్వీకులకు ఉన్న గౌరవం పోతాయి కదా మిత్రమా అంటాడు కర్ణుడు. కానీ కర్ణుడికి ఇష్టం లేదు పాపం. ఇంతటి దారుణం చేయటం అవసరమా? చేయకూడదు కదా. అలాగే హస్తినాపురానికి ఉన్న గౌరవం భస్మం అయిపోతుంది కురుశ్రేష్ఠ అని చెప్పి అడుగుతాడు దుర్యోధనుడు. ఎందుకు మిత్రమా నీవు ఇంతటి ఇప్పుడు ఎందుకు నీవు సంతోషపడాల్సిన సమయంలో ఎందుకు బాధపడుతున్నావు మిత్రమా అని అంటాడు. ఎవరు? దుశ్శాసనుడు కర్ణుణ్ణి అంటాడు. క్షమించండి కురుశ్రేష్ఠ, నా దృష్టిలో దుర్యోధనుడు అడుగుతాడు కర్ణుణ్ణి, ఎందుకు సంతోషించాల్సిన సమయంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు చనిపోతారు కదా, నేను రాజును అవుతాను కదా అని అంటే అప్పుడు అంటాడు కర్ణుడు, క్షమించండి కురుశ్రేష్ఠ, నా దృష్టిలో ఆనందించాల్సిన సమయం అంటే నా శత్రువుకి నా బాణం వేసి చంపినప్పుడు. నిదురించే వ్యక్తిని చంపడం అంటే ధర్మాన్ని చంపడమే కదా మిత్రమా అంటాడు. శకుని అంటాడు, ధర్మం గురించి మాట్లాడవద్దు అంగరాజా, విజయం గురించి మాత్రమే మాట్లాడు. విజయం ఎవరిది అయితే వాళ్ళదే ధర్మం అంటాడు శకుని. అంటే అసత్యం ధర్మం అంటే, కర్ణుడు అంటాడు అసత్యం ధర్మం అంటే మనిషిలో అవకాశాన్ని, స్వార్థాన్ని వృద్ధి చేసేది, అంతేకాని మనిషి ఆత్మని దుర్లభం చేస్తే అది ధర్మం కానే కాదు మిత్రమా అంటాడు దుశ్శాసనుడు. ఏమిటి కర్ణ, మీ ప్రేమ అంతా పాండవుల మీద పొంగి పొర్లుతున్నట్టుందే అంటాడు.
దుశ్శాసనుడు, ఏమి కర్ణ, నీకు పాండవుల మీద ప్రేమ పొంగి పొర్లుతుంది అంటాడు కదా, మిమ్మల్ని అంగరాజును చేసింది ఎవరనేది మర్చిపోతున్నావా? మా సోదరుడు దుర్యోధనుడు. ఈ విషయం నీవు మరిచితివా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని గమనించి, కర్ణుడు బాధపడుతున్నాడు. కర్ణుడు, ఏంటి నాకు ఈ రాజ్యం వద్దని వెళ్ళిపోతే ఎలా, ఏం చేయాలి మనము అని చెప్పి వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు గమనించేసి అంటాడు, మూర్ఖుడా దుశ్శాసన, మౌనంగా ఉండు. నా మిత్రుడు చెప్పింది నిజమే. ఒకవేళ నేను చేసే పని నా మిత్రుడికి ఏదైనాను సరే నచ్చకపోతే బాధ కలిగేది అయితే నేను చెయ్యను అని చెప్పి కర్ణుణ్ణి కొంచెం అట్లా మభ్యపెట్టినట్టు, కర్ణుణ్ణి కొంచెం రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు. నేను ఒకవేళ భవిష్యత్తులో రాజును కాకపోతే అన్నీ త్యజించి నేను చనిపోతాను అని చెప్పి కర్ణుడితో అంటాడు. కర్ణుడు, లేదు లేదు, నేను నిన్ను హస్తినాపురానికి రాజును చేస్తాను అని అంటాడు. ఆ మాట ఇస్తాడు. దుర్యోధనుడు అంటాడు, కర్ణ విను, నేను హస్తినాపురానికి రాజును కావాలి అంటే మా పితామహులతో యుద్ధం చేయాలి. అది నా వల్ల కాదు. మా తండ్రి గారు ధృతరాష్ట్రుడు మహారాజు ఉన్నంత వరకు నేను యువరాజునే. ధర్మరాజు ఉండగా అది సాధ్యం కాదు. వాళ్లను చంపడానికి మా తండ్రి ఒప్పుకోడు. అయితే వాళ్ళు చావాలి, లేకపోతే నేను చావాలి అని చెప్పగానే కర్ణుడి దగ్గర ఏం సమాధానం ఉండదు. దుర్యోధనుడు మాట్లాడిన దానికి కర్ణుడి దగ్గర ఏం సమాధానం ఉండదు. నిజమే కదా, ధర్మరాజు ఉండగా అతను రాజు కాలేడు, భీష్ముడు ఒప్పుకోడు, వాళ్ళ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు, అందరూ ధర్మరాజు పక్షాన పోతారు. ఇదంతా సాధ్యం కాదు, నేను ఎలా రాజును అవుతాను యుద్ధం చేయకుండా? ఈ యుద్ధము ఇవన్నీ లేకుండా వాళ్ళని చంపేసినట్లయితే నేను ఈజీగా రాజును అయిపోతాను కదా అంటాడు. దానికి కర్ణుడు ఏం మాట్లాడాలో సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి వీళ్ళు చేసేది నిర్ణయించుకున్నారు, వీళ్ళ దగ్గర నేను సమాధానం నా కాడ లేదని చెప్పేసి ఆయన మౌనంగా వెళ్ళిపోతాడు. ఇక పాండవులు వారణావర్తంలో బయలుదేరతారు. వారణావర్తంలో వాళ్ళు ఎలా చనిపోకుండా తప్పించుకుంటారు అనేది మనం 17వ ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం వినడం, చదవటం చాలా మంచిదండి.